केसरिया बालम आवोनी पधारो महरे देश महरे देश केसरिया बालम आवोनी पधारोनी महरे देश పుట్టినరోజు శుభాకాంక్షలు కలెక్టర్ గారు. మరియు నా తరపున మాత్రమే కాదు, మొత్తం జైత్ సార్ తరపున. పుట్టినరోజు శుభాకాంక్షలు. మేమందరం ఒక ఎత్తు అయితే మీరు అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాలి. మన నానమ్మ గారికి. నానమ్మ గారా? మరి థాంక్స్ చెప్పడానికి ఆమె ఎక్కడ ఉంది? ఆమె ఇప్పుడు వస్తూ ఉంటుంది. గర్ని మాత దర్శనానికి వెళ్ళింది. మా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. నా తరపున కూడా చాలా శుభాకాంక్షలు. ఏంటి సార్, అయితే మీరు ఈ రోజే పుట్టారా? ఏమైనా తినే కిచ్చినా ఏంటి? సార్, చాలా చాలా హ్యాపీ బర్త్డే సార్. మరెన్నో హ్యాపీ రిటర్న్స్. అయితే ఇదా నీ ముఖ్యమైన పని? మరి సార్ ఇది చూడండి, మేమందరం కలిసి మీకోసం ఇది తయారు చేశాము. చాలా ధన్యవాదాలు బేటా. క్షమించండి, కానీ నాకు అర్థం కావడం లేదు. నేను మాటల్లో చాలా ధన్యవాదాలు. రండి ఆనంది గారు, నేడు ముద్దుగా. అవును, అచ్చు కథలోని రాజకుమారిలా ఉంది కదా. జైత్ సార్ రాజకుమారి. ఊరుకో, ఏమైనా ఇప్పుడు మీరే చెప్పండి సార్, మన ఆనంది గారు ఈ రోజు మరి ముద్దుగా కనిపించడం లేదా? నిజంగా ఈరోజు మీరు చీరలో చాలా హుందాగా కనిపిస్తున్నారు. చాలా ముద్దుగా ఉంది. అంటే చాలా అందంగా కనిపిస్తోంది.
బాగాలేదా? ఇలా మౌనం ఉంటే కుదరదు. జవాబు ఇవ్వాలి. మా ఆనంది గౌరవం. ప్రతి బట్టలోనూ అందంగా కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా నేను ఇలా చెప్పనా, ఆమె ఏది వేసుకున్నా ఆ బట్టలు అందంగా కనిపిస్తాయి. సాయి ఎంత సరిగ్గా సమాధానం ఇచ్చారు కదా. మా ఆనంది అక్క అంత ముద్దుగా ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను. ఇది మీకోసం. ఇప్పుడు మీ పుట్టినరోజుకు దీపావళి బహుమతి అయితే నేను ఇవ్వను, అందుకే పుట్టినరోజు బహుమతి. కానీ మీకోసం ఇది కేవలం బహుమతి కాదు. ఈ రంగుల కాగితాలలో మీకోసం చాలా ప్రేమ ఉంది. దీని అవసరం ఏముంది? ఈ పార్టీ, ఈ సర్ప్రైజ్, నాకైతే ఇదే అన్నిటికంటే పెద్ద బహుమతి. లేదు లేదు, ఇది మా తరపున కాదు, ఇది ఆశిమా గారి తరపున. ఇది తీసుకోండి. వెళ్లే ముందు ఆశిమా గారు నాకు ఇచ్చారు. మీ పుట్టినరోజున మీకు ఇవ్వమని చెప్పింది. ఏ భగవాన్, అందుకే అనుకున్నాను ఈ రోజు తన ఫోన్ ఎందుకు రాలేదని. ఆసిమాలో ఒక ప్రత్యేకత ఉంది, నీకు తెలుసా? దేవుడు కాపాడాలి, ఆమె జ్ఞాపకం పోయినా అది ఒక్కటి మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. అదే నా పుట్టినరోజు. అరే వావ్, ఇది చాలా అందంగా ఉంది. ఇది నాకు ఇష్టమైన బ్రాండ్. ఆశిమా కూడా అంతే. నా చిన్న చిన్న ఇష్టాల నుండి పెద్ద ఇష్టాల వరకు అన్నీ తెలుసు. ఆనంది గారు, నాయన, నేనే నాట్యమాడితే 2 నిమిషాల్లో అందరూ పారిపోతారు. మీరు నర్తించాలి. సార్ కూడా. సాకులు వద్దు, రండి. నాయన, నిజంగా నాకెంతకీ నాట్యం రాదు. విను, నేను మళ్ళీ నాట్యం చేయలేను. పదండి. నాయన, నాట్యం రాదు. అయ్యో బాబు, కలెక్టర్ గారు చెప్పింది నిజమే, ఆయనకు డ్యాన్స్ చేయడం రాదు. కానీ ఈయనకు డోలు వాయించడం చాలా బాగా వచ్చు. దానికి కాదనరే కదా.